కల్వకుంట్ల కవిత దేవనపల్లి కవిత కేసీఆర్ కూతురుగా కల్వకుంట్ల కవిత చేస్తే బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయబడి ఆమె ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జాగృతి పేరిట కార్యక్రమాలు చేస్తూ జనంలోకి పోయే ప్రయత్నాలు చేసింది. ఈ స్వచ్ఛంద సంస్థ పేరుతో జాగృతి పేరుతో ఎన్ని రోజులు రాజకీయాలు చేయాలనుకుందో ఏమో, కానీ ఇప్పుడు రాజకీయ పార్టీగా రూపాంతరం చెందించబోతుంది. రాజకీయ పార్టీగా పేరు ప్రకటించబోతుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరి కల్వకుంట్ల కవిత పార్టీ ఏ విధంగా ముందుకు పోతుంది, ఎప్పుడు ప్రకటించనున్నారు, రాజకీయ పార్టీ పేరేంటి, ఈ అంశాలన్నీ మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం జనం టీవీ చేస్తుంది. శ్రీరామనవమి అనగా రేపే కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ పేరు ప్రకటించే అవకాశం ఉంది. మరి ఎక్కడో తెలుసుకోవాలనుకుంటున్నారా? నిజామాబాద్ జిల్లా వేదికగా పార్టీని ప్రకటించబోతుంది కల్వకుంట్ల కవిత. ఏప్రిల్ లేదా మే నెలలో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయబోతుందట. ఈ వివరాలు మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. మాజీ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారు. శ్రీరామ నవమి రోజున ఆమె పార్టీ ప్రకటన ఉండబోతున్నట్లు జాగృతి వర్గాలు తెలుపుతున్నాయి. శ్రీరామనవమి పర్వదినాన్ని శుభముహూర్తంగా భావిస్తూ ఉదయమే పార్టీ పేరు, ఎజెండా ఆమె మీడియా సమావేశంలో వివరించనున్నట్లు తెలుస్తోంది. అలాగే పార్టీ లక్ష్యాలు, విధి విధానాలు వంటి అంశాలపైన కూడా స్పష్టత ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబ రాజకీయ నేపథ్యంలో పాటు ప్రాంతీయ అనుబంధాన్ని ప్రతిబింబించేలా నిర్ణయం తీసుకుంటున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కవిత తన పార్టీలో ముఖ్యంగా మహిళలు, యువత, సామాజిక వర్గాల ఆకాంక్షలను ప్రతిబింబించేలా పార్టీ సిద్ధాంతాలకు రూపకల్పన చేయబోతుందట. వేగవంతంగా తన కార్యాచరణలో భాగంగానే పార్టీ ప్రకటిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని, అట్లాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ కార్యాచరణను వేగవంతంలో భాగంగానే పార్టీని ప్రకటిస్తుందట. ఇప్పటికే పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి అని ఖరారు చేయగా కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ప్రాసెస్లో ఉన్నదంట. ఇటీవలే ఢిల్లీ హైకోర్టులో కవిత పిటిషన్ వేయగా పార్టీ ప్రక్రియను పూర్తిగా వేగవంతం చేయాలని సిఈసికి బోర్డు ఆదేశాలు ఇచ్చింది. పోటీ చేసే స్థానాలపైన కవిత సంకేతాలు ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో కూడా చర్చ నడుస్తుంది. హైదరాబాద్ వేదికగా ఏప్రిల్ లేదా మే నెలలో పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టి కార్యకర్తల్లో నూతన ఉత్సాహం రేపేలా ఆమె పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనలో ఉందట. మొత్తంగా శ్రీరామనవమి సందర్భంగా పార్టీ పేరు, సింబల్, ఎజెండా అన్ని కూడా భారీ బహిరంగ సభ ద్వారా పార్టీని ప్రారంభించడానికి కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు సమీకరణకు సమాయత్తమవుతున్నారట. చూద్దాం మరి బహిరంగ సభ ఎక్కడ పెట్టబోతున్నారు, ఎట్లా నిర్వహించబోతున్నారు, ఎంతమంది హాజరు కాబోతున్నారు, కవితనే ప్రధాన నాయకురాలిగా నడిపించబోతున్నారా, ఇంకెవరైనా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నుండి ఎవరినైనా రప్పించబోతుందా ఈమె పార్టీలోకి, లేదా వేరే రాష్ట్రాల్లో ఉండేటువంటి జాతీయ పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ఆ నేతలని కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ సభకు ఆహ్వానించినట్లు కవిత ఆహ్వానించబోతుందా చూడాల్సిందే. సబ్ కోటా తప్పనిసరి చేయాలని కవిత డిమాండ్ చేస్తుంది. మహిళలు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు ఎంత ముఖ్యమో ఓబీసీ మహిళలకు సబ్ కోటా అంతే ముఖ్యమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నది. చట్టసభల్లోనూ సామాజిక న్యాయాన్ని సైతం పాటించాలని డిమాండ్ చేస్తుంది. ఓబీసీ మహిళలకు ఉపకోటా లేకుండా ముందుకెళ్లాలని కేంద్రం భావిస్తే 18 రాజకీయ పార్టీలతో పాటు మహిళా సంఘాలను ఏకం చేసి ఢిల్లీలో దీక్ష చేస్తామని ఆమె హెచ్చరించింది. దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న ఓబీసీ మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించకపోతే వారికి ఎలా న్యాయం దక్కుతుందని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ మహిళలకు రాజ్యాంగ బద్ధ వాటా ఉందని, ఓబీసీల పరిస్థితి ఏమిటని నిలదీశారు. దేశ రాజకీయాల్లో మహిళల సముచిత స్థానం కల్పించాలనే సంకల్పంతో జాగృతి అధ్యక్షురాలిగా తమ పోరాట ఫలితంగా మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ముందడుగు పడిందని కల్వకుంట్ల కవిత వెల్లడించారు. చూద్దాం మరి ఆమె పార్టీ విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి, రాజకీయ ఎజెండా ఎలా ఉండబోతుంది, ఎవరి లక్ష్య సాధన కోసం కవిత పోరాటం చేయబోతుంది, ఏంటి
కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు, ఉపాధ్యాయ సంఘాలు, యువకులు వీళ్ళందరి కోసం పోరాటం చేయబోతుందా చూడాల్సిందే.